ఇక చిత్తూరు జిల్లాకి సంబంధించిన మరొక ఇంపార్టెంట్ సెగ్మెంట్ పార్లమెంట్ నియోజకవర్గం రాజంపేటకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, మదనపల్లి, తంబళ్లపల్లె, పీలేరు, పొంగనూరు. సో ఈ రాజంపేట నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 16.42 లక్షల మంది ఓటర్లు ఉంటే గతంలో 79.26 అంటే దాదాపు 80% పోలింగ్ అక్కడ జరిగింది. ఇక్కడ పార్లమెంటు బరిలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూటమి నుంచి ఈసారి అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగుతున్నారు. ఒకసారి రాజంపేట పూర్తి పిక్చర్ మా ప్రతినిధి సుధీర్ లైవ్లో అందిస్తారు. సుధీర్. థ్యాంక్ యూ. ఏదైతే అన్నమయ్య జిల్లా పరిధిలో ఉన్నటువంటి రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్కి వస్తే కనుక ఇక్కడైతే కనుక దాదాపుగా 6 నియోజకవర్గాలని చెప్పుకోవచ్చు. ఇందులో మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే కోడూరు, అలాగే రాయచోటి, అలాగే రాజంపేట, అలాగే తంబలపల్లి, మదనపల్లి, పీలేరు ఈ 6 నియోజకవర్గాలతో పాటు కూడా రాజంపేట అసెంబ్లీ ఉందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ దాదాపుగా 16,26,000 పైచులకు ఓట్లు కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక ఇక్కడ దాదాపుగా ఏదైతే పార్లమెంట్ బరిలో నుంచి దాదాపుగా 11 మంది అభ్యర్థులు కూడా పోటాపోటీలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అలాగే అసెంబ్లీకి సంబంధించినటువంటి దాదాపుగా 97 మంది కూడా అసెంబ్లీ అభ్యర్థులు కూడా పోటాపోటీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక రాయచోట్లో ఈసారి మొత్తంగా ఏదైతే అటు టీడీపీకి సంబంధించినటువంటి మద్దిపల్లి రామప్రసాద్ రెడ్డి, అలాగే శ్రీకాంత్ రెడ్డి కూడా ఈసారి 5 సార్లు ఎన్నికైనటువంటి శ్రీకాంత్ రెడ్డి ఈసారి ఖచ్చితంగా కూడా మరోసారి కూడా హ్యాట్రిక్ కొట్టేందుకు ఆయన పూర్తిస్థాయిలో కూడా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా రాజంపేట పార్లమెంట్ స్థానానికి వస్తే కనుక ఇక్కడ నుంచి కూడా ఏదైతే గతంలో బాగా ఎన్నికైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి మిథున్ రెడ్డి, అలాగే ఏదైతే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఎన్డీఏ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య కూడా పోటాపోటీగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కూడా వీళ్ళిద్దరికి కూడా నువ్వా నేనా అన్నట్టుగా అయితే ఉంది. మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే రైల్వే కోడూరు నియోజకవర్గానికి వస్తే కనుక ఇక్కడికి కూడా ఏదైతే ఎన్డీఏ కుటుంబం నుంచి సంబంధించినటువంటి జనసేన పార్టీ నుంచి కూడా ఇక్కడ ఏదైతే అరవ శ్రీధర్ అనే వ్యక్తి కూడా పూర్తిస్థాయిలో ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికీ అక్కడ చూసుకుంటే కనుక దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 4 సార్లు గెలిచినటువంటి కొరముట్ల శ్రీనివాసులు కూడా ఈసారి కూడా ఆయన ఖచ్చితంగా 5వ సారి కూడా నేనే గెలుస్తానంటూ ఆయన కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికీ మిగిలిన 3 నియోజకవర్గాల్లో చూస్తే కనుక ఇప్పటికే అన్ని పూర్తిస్థాయిలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు జరిగేటువంటి పోలింగ్ సంబంధించినటువంటి అన్ని బూతులకు సంబంధించినటువంటి అన్ని బూతులలో కూడా ఇప్పటికే ఈవీఎంలు కావచ్చు అన్ని ఇప్పటికే ప్రతి బూత్కు కూడా చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే రేపైతే కనుక మొత్తంగా ఈ పోలింగ్ సరళిలో అయితే కనుక ఎవరు ఈ 6 నియోజకవర్గాలు ఎవరికి పట్టం కడతారన్న దానిపైన అయితే కనుక సర్వత్రా ఉత్కంఠ అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈసారి ఖచ్చితంగా ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల్లో ఎవరు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠంగా ఉందామని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ముఖ్యంగా చూసుకుంటే కనుక తంబలపల్లి, అలాగే ఏదైతే పీలేరు, అలాగే 3 నియోజకవర్గాలకు సంబంధించిన దాంట్లో అయితే కనుక అభ్యర్థులు హోరాహోరీలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అటు టీడీపీ, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున కూడా నువ్వా నేనా అన్నట్టు కూడా ఆ నియోజకవర్గాల్లో ఉన్నారు. అయితే ముఖ్యంగా ప్రజలు చూస్తే కనుక ఈసారి ఓటు వేసేందుకు పెద్ద ఎత్తులో కూడా ఉత్సాహంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే ఈసారి అభివృద్ధి ఎవరు చేశారు, అభివృద్ధికే పట్టం కడదామా లేకుంటే కనుక ఎవరు సంక్షేమ పథకాలు చేస్తారనే దానిపైన కూడా ప్రజలు అయితే కనుక పూర్తిస్థాయిలో ఆలోచించిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా సరే అన్నమయ్య జిల్లాకు మొత్తంగా చూసుకుంటే కనుక ఈ గెలుపులపై ధీమాపై కూడా ఎవరు అనే దానిపైన కూడా సర్వత్రా ఇక్కడైతే కనుక రేపు ఎవరి మొత్తంగా పోలింగ్ డేలో ఎవరికి పట్టం కడతారని దానిపైన కూడా ఇక్కడైతే మొత్తంగా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ. చూద్దాం ఓటర్లు ఎవరి వైపు ఉంటారు ఏంటనేది తెలిసిపోతుంది. ఇక 24 పార్లమెంట్ నియోజకవర్గాలు కవర్ చేసాం ఆంధ్రప్రదేశ్లో. ఇక 25